ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. ఎలా ఉన్నారు? ఈరోజు ఒక చక్కటి వాక్యాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. 147వ కీర్తన 14వ వచనం. నీ సరిహద్దులలో సమాధానం కలగచేయువాడు ఆయనే. హల్లెలూయా. ఎవరి జీవితంలో అయితే దేవుని వాక్యము సమృద్ధిగా ఉంటుందో, దేవుని వాక్యాన్ని ఎవరైతే బలంగా ఎవరైతే నమ్ముతారో, దేవుని ఆత్మకు ఎవరైతే చోటిస్తారో, ప్రభు అంటున్నారు, మీ తలంపుల చుట్టూ, మీ హృదయము చుట్టూ నేను కావలిగా ఉండి మిమ్మల్ని కాచి కాపాడుతాను. మీరు వెళ్ళి వచ్చు మార్గాలలో, మీరు పనిచేసేటప్పుడు, మీరు ఉద్యోగం చేసేటప్పుడు, వ్యాపారం చేసేటప్పుడు, ప్రతి విషయంలో, ప్రతి సందర్భాన మిమ్మల్ని నేను ప్రొటెక్ట్ చేస్తాను, మంచి త్రోవన మిమ్మల్ని నడిపిస్తానని ప్రభువారు చెప్తున్నారు. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ మీకు ఒక ఉదాహరణ చెప్తాను. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ సముద్రపు దీనిలో వస్తున్నటువంటి ఈ అలలు ఎంతో ఫోర్స్గా ముందుకు వస్తున్నాయి. ఈ అలలు ఎప్పుడైతే ముందుకు ఫోర్స్గా వస్తున్నాయో, వాటిని చూసినప్పుడు అవి మనల్ని ముంచివేస్తాయేమో అని ఒక ఆలోచన మనకు కలుగుతుంది. అయితే దేవుడి జ్ఞానం ఎలాంటిది అని అంటే, ఎంత ఫోర్స్గా అవి ముందుకు వచ్చినా అది వాటి సరిహద్దు అవి దాటనివ్వకుండా దేవుడు జ్ఞానముగా దాన్ని నిర్మించాడు. అలాగే మన జీవితంలో ఉన్నటువంటి సమస్యలు కూడా అవి ఎలాంటివైనా కావచ్చు. ఆర్థిక, అనారోగ్య, అలాగే పాప బలహీనతలు కావచ్చు, లేదా అపవాద తంత్రం కావచ్చు. అవి ఎలాంటివైనా సరే మనల్ని ముంచివేయాలని అపవాది ప్రయత్నిస్తున్నాడు. అయితే దేవుడు ఎవరైతే వారి జీవితంలో పనిచేస్తారో, ఎవరికైతే దేవుడి వాక్యం అర్థమవుతుందో, దేవుడి వాక్యాన్ని నమ్ముతారో, ప్రభు అన్నారు, నేను సరిహద్దును నిర్మిస్తాను, అవి నిన్ను పాడు చేయకుండా నేను భద్రపరిచి కాచి కాపాడుతాయి అంట. హల్లెలూయా. ప్రైజ్